సభకు నమస్కారం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన నేటి మన ముఖ్య అతిథి గారు, తెలంగాణ రాష్ట్ర సంస్కార భారతి ఉపాధ్యక్షులు గారు శ్రీ విజయ్ కుమార్ గారు, కామారెడ్డి సంస్కార భారతి కార్యాధ్యక్షులు శ్రీ సత్యస్వరూప్ గారు, మరియు ముందుగా మనం సన్మానం చేయబోయేటువంటి భారతీయ కళలను అభివృద్ధి ప్రదంలో నడిపిస్తూ మన భావి భారత పౌరులైనటువంటి చిన్నారులందరినీ సుశిక్షితులను చేస్తూ మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతున్నటువంటి గురువులకి నా యొక్క నమస్సుమాంజలుడు. ఈ మన వంశీ ప్రతాప్ గౌడ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయము. చాలా మంచి అంటే కూచిపూడి అనే కాదు, కూచిపూడి, భరతనాట్యము, అన్ని రకాల నాట్యాలలో ఈయన ప్రవీణ్లు. మన కామారెడ్డిలోనే కాకుండా నాకు తెలిసి హైదరాబాద్లో కూడా చాలా మంది పిల్లలకు నేర్పిస్తున్నట్లున్నారు. సో వంశీ ప్రతాప్ గౌడ్ని మనం ఎన్నుకొని ఈరోజు సన్మానిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మన పల్లె ప్రాంతాలలో ముఖ్యమైనది జానపద కళలు. అలాంటి జానపద కళల్లో ఎన్నో ఉన్నాయి. రెడ్డి రాజయ్య గారి గురించి నేను చాలాసార్లు విన్నాను. చాలా వరకు ఆయన ప్రోగ్రాంలు ఏది చేసినా అందరూ చెవి కోసుకుంటారని, తప్పకుండా అటెండ్ అయ్యి ఎంతో ఆనందిస్తారని విన్నాను. అట్లాంటి రెడ్డి రాజయ్య గారిని ఈరోజు మనం సన్మానించుకున్నందుకు అది మనకే గౌరవప్రదం. ఇంకా మన సుహాసిని గారు కూచిపూడి నాట్యం, భరతనాట్యము మన సంగీతం నేర్పిస్తున్నారు. కర్ణాటక సంగీతం నేర్పిస్తున్నటువంటి వాళ్ళు అసలు కామారెడ్డిలో ఉన్నారా అని చాలా మంది అనుమానపడతారు. కానీ సుహాసిని గారు ఉన్నారు. అది ఒక మన అదృష్టము. ఆమెను ఈరోజు మనం సన్మానించుకోవడము మన యొక్క అదృష్టము. ఈ యొక్క భూమి పైన మాటలు కూడా నేర్పిన సందర్భంలో, అంటే మిగతా ప్రపంచం అండగా, అది ఉత్తర అమెరికా కావచ్చు, దక్షిణ అమెరికా కావచ్చు, యూరప్ ఖండం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మాటలు కూడా రాని కాలంలో మన దగ్గర 64 కళలు అభివృద్ధి చెందినాయి. అంటే మన భారతదేశం యొక్క గొప్పతనము మనం ఎంత చెప్పినా తక్కువే. 64 కళలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, గురువులు మన పరంపరను కొనసాగిస్తూ కొన్ని వేల సంవత్సరాలుగా మన భారత భూమిని ఒక గొప్ప కళా సంస్కృతి ఉన్నటువంటి సమాజంగా అభివృద్ధి చేసినారు. ఎంతోమంది గొప్ప ఋషులు, మహారుషులు ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలను కనుక్కొని ఈ యొక్క 64 కళలను రోజు రోజుకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చినారు. మధ్యకాలంలో కొంత విదేశీ ఆక్రమణదారులు, కొంతమంది ముష్కరుల కారణంగా కొంత స్తబ్దంగా ఉన్నప్పటికీ మళ్ళీ మన యొక్క కోల్పోయిన పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం సాధించుకోవడానికి మన యొక్క సంస్కార భారతి ఎంతో తోడ్పడుతుందని, ఇది ఒక మన అదృష్టమని, ఈ సంస్కార భారతిని మనం ఎంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, సమాజంలో ఇంటింటికి ఇది చేరవేయాలని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఇలాంటి ఒక సంస్థను నడిపిస్తున్నటువంటి మన యొక్క భారతీయ సమాజాన్ని, మన యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇందులో నేను కూడా ఒక భాగం పంచుకుంటున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారుల ముఖాలు మనం చూస్తే మన భారతదేశము ఇంకా 1,00,000 సంవత్సరాలైన భూమిపైన అత్యద్భుతంగా రాణిస్తుందని నేను సగర్వంగా చాటుస్తున్నాను. మీ అందరికీ అభినందనలు.
ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ.